హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ. తార, తార అని ఆమె భుజాన్ని కదిపింది ప్రవళిక. కానీ ఎంతకీ తార నిద్ర లేవలేదు. పైగా నైట్ అంతా ఫుల్‌గా తిని, టీవీ చూసి ఎప్పటికో నిద్రపోయింది. తార అని ప్రవళిక గట్టిగా పిలిచేసరికి ఉలిక్కిపడి లేచి, లేదు లేదు, నేను చాలా మంచిదాన్ని. నన్ను తిట్టకు బావ. అరుస్తూ లేచి చుట్టూ చూసింది. తను ఎక్కడ ఉందో ఏంటో చూసుకొని గుండెల మీద చెయ్యి వేసుకొని, అమ్మో! ఇది కలనా? లేదంటే నేను నిజంగానే చచ్చిపోయేదాన్ని దేవుడా! అనుకోని ఎదురుగా ఉన్న ప్రవళికను చూసి, వదినా, మీరా? ఏంటి ఇక్కడ పడుకున్నావు? రాత్రి టీవీ చూస్తూ నిద్రపోయాను వదినా. ఎలా పడుకున్నానో నాకే గుర్తులేదు. సరే, కాఫీ ఇస్తాను ఉండు. వద్దు వదినా, ఈరోజు ఇంట్లో పూజ ఉంది కదా! మీరు రెడీ అవ్వండి. నేను కాఫీ, టిఫిన్‌ల సంగతి చూస్తాను. పైకి లేస్తూ అంది. పూజకి కావాల్సినవన్నీ అమ్మ చూసుకుంటుంది. తారా, నువ్వు ముందు రెడీ అవ్వు. అయ్యో వదినా, పూజకి అన్నీ నిన్ననే సిద్ధం చేశాను. దేవుడి గది కూడా నిన్ననే మొత్తం అన్నీ క్లీన్ చేశా. పనేం లేదు. కాఫీ ఒక్కటి పెడితే సరిపోతుంది. ప్రసాదం చేయాలంటే నేను చేద్దును కానీ, వదిన, అత్తయ్య చేస్తే బావుంటుందని ఆగిపోయా అంది. అప్పటికే ఈ మాటలన్నీ విన్న భారతి ఆశ్చర్యపోయింది. నిన్న తార పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్ళొచ్చి, దేవుని గదిలో అరగంట సేపు ఉండటం అన్నీ గుర్తు చేసుకొని, తారని మనసులో మెచ్చుకోలేకుండా ఉండలేకపోయింది. ప్రసాదమైన నన్ను చేయనిస్తావా తారా? నవ్వుతూ అడిగింది ప్రవళిక. నువ్వెందుకు వదినా శ్రమ పడ్డావు? పూజ అవ్వగానే మనం హాస్పిటల్‌కెళ్ళాలి. జారిన జుట్టును ముడేస్తూ అంది. హాస్పిటల్ ఎందుకు తారా? నీకు కొంచెం నీరసంగా ఉంది కదా వదినా. అమ్మకు ఫోన్ చేసి నిన్న విషయం చెప్పా. వదినకి బాలేదు. కొద్దిగా హాస్పిటల్‌కి చూపించాలమ్మా. మా అత్తయ్య, మామయ్య కొంచెం పెద్దవాళ్ళు కదా! వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని వదిన నాతో వస్తానని చెప్పిందని అబద్ధం చెప్పాను. వదిన అంటే మన ఇంట్లో విషయాలు వాళ్ళకి చెప్పొచ్చు. కానీ ఎందుకో ఇప్పుడే ఎందుకు అని అలా అబద్ధం చెప్పాను. పైగా అత్తయ్య, మామయ్య కూడా నీకోసం ఇటు అక్క కోసం బాధపడుతున్నారు కదా! ఇటు బావ ఏమో చెప్పాల్సిన అవసరం లేదు. పని రాక్షసుడు. అందుకే నిన్నింకా అమ్మతో మాట్లాడాను. మధ్యాహ్నం 12 గంటలకి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంది. అమ్మ ఈలోపు మన పూజ అయిపోతుంది కదా! ఏమంటావు వదినా? ఇద్దరం కలిసి హాస్పిటల్‌కెళ్దాం. ప్రవళిక కంటి నిండా నీళ్లతో తార కేసి చూస్తుంది. శృతి ఇలానే తన కోసం ఎంతో కేరింగ్ తీసుకునేది. భారతి గారైతే లోలోపలే ఉప్పొంగిపోయారు తారని చూసి. తారా, ఏంటత్తయ్య, వదిన నువ్వు హాస్పిటల్‌కెళ్దురు గానీ, ముందు ఇద్దరు స్నానాలు చేసి రండి. పూజకి టైం అవుతుంది అంది. మీకు కోపమొచ్చిందా అత్తయ్య? చెప్పకుండా అమ్మకు ఫోన్ చేసినందుకు? కోపమెందుకు తల్లి? మంచి పని చేస్తే ఎవరైనా కోప్పడతారా చెప్పు? అయినా మా తార ఏం చిన్న పిల్ల కాదు. చాలా మంచి అమ్మాయి. అందుకే కదా ఈ ఇంటి కోడలైంది. చేతి వటికలు విరుస్తూ భారతి దిష్టి తీయగానే తార పొంగిపోయింది. థాంక్స్ అత్తయ్య. వదిన చూసావా? అత్తయ్య నన్ను మెచ్చుకున్నారు. నాకు తెలుసు వదిన, నేను చాలా మంచిదాన్ని. కానీ గగన్ బావ, సూర్య ఉన్నారు చూడు, తింగరి, పిచ్చి అని పిలుస్తారు. ఈరోజు సూర్యకి చెప్తాను. అత్తయ్య నాకు దిష్టి తీసి మరీ పొగిడారు అని. దెబ్బకి తన దగ్గరున్న లాఠీ కర్ర తీసుకొని తననే తాను కొట్టుకుంటాడు. నన్ను పిచ్చిదానా అన్నందుకు చివరికి గగన్ బావ కూడా నా దగ్గరకొచ్చి గుంజీళ్ళు తీస్తాడు. తార చాలా తెలివైంది. ఇంకెప్పుడు తింగరదానా అనను అని తనని తానే పొగుడుకొని రెడీ అవ్వటానికి తన రూమ్‌కెళ్ళింది. తార మాటలు విన్న ప్రవళిక తల్లి వైపు చూసి, అమ్మా, చెప్పు ప్రవళిక, నిజంగానే తార మనసు గొప్పదమ్మా. చెప్పాలంటే తనకి జాలి, దయ అన్నీ ఎక్కువే. నిజంగానే మన కుటుంబం పరిస్థితుల్ని అర్థం చేసుకుంటుంది. అదైతే నిజమే తల్లి. నిన్నంతా ఆ పవన్ అలా చేశాడు అని బాధలో ఉండి నీ ఆరోగ్యం కోసం పట్టించుకోలేదు కానీ, తార కోడలుగా తన బాధ్యతలన్నీ గుర్తు చేసుకొని చూస్తుంది. అదైతే నిజమే అమ్మా. నేనింక తనకి మంచి, చెడు నేర్పాలి అనుకున్నా కానీ, తన దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఆ! నేను ప్రసాదం చేస్తాను. నువ్వు కూడా రెడీ అవ్వు అని
భారతి కిచెన్ రూమ్‌కెళ్ళింది. ఇటు ప్రవళిక పిల్లలు నిద్ర లేవటంతో వాళ్ళకి స్నానాలు చేపించి, తను స్నానం చేసింది. రూమ్‌కొచ్చిన తార టవల్ తీసుకొని బాత్రూమ్‌కెళ్ళి తలస్నానం చేసి, కాసేపటికి బయటికి వస్తూ రూమంతా చూసి గగన్ లేడు అని డ్రెస్సింగ్ రూమ్‌కొచ్చి కబోర్డ్ ఓపెన్ చేసింది. శృతి చీరలు చూడగానే తనకు కట్టుకోవాలని అనిపించింది. ఎదురుగా ఉన్న కుంకుమ రంగు మరియు నెమలికంఠం రంగు పట్టు చీర చేతిలో తీసుకొని చాలాసేపు చీరను చూసింది. తన అక్క మాటలు, నవ్వులు, తనని ఏడిపించటం, ప్రేమగా చూసుకోవటం అన్నీ గుర్తొచ్చి బాధగా కంట్లో తడి తుడుచుకొని చీర ఎలా కట్టుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ ఐడియా వచ్చిందల్లా యూట్యూబ్ ఆన్ చేసి చీర ఎలా కట్టుకోవాలో చూసి కట్టడం మొదలుపెట్టింది. జిమ్ చేసి అలసిన శరీరంతో లోపలికొచ్చిన గగన్ డోర్ క్లోజ్ చేసి టవల్ తీసుకొని వాష్‌రూమ్‌కెళ్ళాడు. చీరంతా చుట్టు పెట్టుకొని అద్దంలో చూసుకుంది. ఇదేంటి ఇలా కట్టుకున్నావు? ఛీ! వదిన్ని పిలిస్తే వద్దులే. ఈరోజు ఎలా అయినా నేనే చీర కట్టుకోవాలని చీరంతా విప్పి మళ్ళీ కట్టుకోవటం మొదలుపెట్టింది. లోపల తార ఉందన్న విషయం తెలియని గగన్ డ్రెస్సింగ్ రూమ్‌కొచ్చి తారను చూసి షాకయ్యాడు కానీ తార గగన్‌ని చూసుకోలేదు. అప్పటికే చీర కుచ్చిళ్ళు పెట్టుకొని నడుం దగ్గర పిన్ పెట్టుకుంటూ వెనక్కి తిరిగి తననే చూస్తున్న గగన్ చూసి షాక్ అయింది. ఆ చీరలో అతని కళ్ళ ముందు శృతినే కనిపించింది. తెలియకుండానే తార దగ్గరకొచ్చి ఆమె కళ్ళలో చూశాడు. అప్పటికే తార చీర కుచ్చిళ్ళు పెట్టుకొని వెంటనే కవర్ చేసుకుంది. ఈలోపే గగన్ ఇంచ్ గ్యాప్‌లో వచ్చేసరికి భయంగా చూసింది. ఆమె ఫేస్ మీద పడిన కురుల్ని వెనక్కి నెట్టి తార ఫేస్‌ని దోసిట్లో తీసుకొని కంటి నిండా నీళ్లతో చూశాడు. తారకేం అర్థం కావటం లేదు. భయంతో బిగుసుకుపోయింది. బావా! ఏం చేస్తున్నారు? కుందనం బొమ్మలా ఉన్నావు తింగరదానా అంటూ నవ్వుతూ ఆమె తలని ఢీకొట్టాడు. తార ఆశ్చర్యంగా చూసింది. కానీ తారకు తెలియని విషయం తనెప్పుడైతే బావ అని పిలిచిందో అప్పుడే స్పృహలోకొచ్చాడు అని. నిజంగానే బావా? మెరిసే కళ్ళతో అడిగింది. అవును అన్నాడు. బావా! నీకో విషయం తెలుసా? నేను ఫస్ట్ టైమ్ చీర కట్టుకోవడం. చూడు ఎంత బాగా కట్టుకున్నానో. చాలా చక్కగా కట్టుకున్నా కదా! మిర్రర్‌లో తనని తాను చూసుకొని చూసి నవ్వుకుంది. ఇదే కరెక్ట్ టైమ్ అనుకోని అవును తారా! చాలా బాగా కట్టుకున్నావు. నీకో విషయం తెలుసా? నువ్వు చాలా తెలివైన దానివి. టవల్‌తో హెయిర్ తుడుచుకుంటూ అన్నాడు. గగన్ మాటలకి వెనక్కి తిరిగి నేను తెలివైన దాన్నని నాకెప్పుడో తెలుసు. మీరే లేట్‌గా తెలుసుకున్నారు. అయినా నీతో మాట్లాడాలని నాకస్సలు లేదు. బావా పూజకి టైం అవుతుంది అని చెప్పి బయటకొచ్చి జడేసుకోవటం మొదలుపెట్టింది. ఇది మామూలుది కాదు అనుకోని ఆమె వెనకే వచ్చిన గగన్, తారా పూజకి నాకెందుకు బట్టలు తీయలేదు? నేను తీసి బెడ్ మీద పెట్టాను. అవి చూడకుండా నన్నడుగుతావంటే నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నావు కదా బావా! నాకు తెలుసు. కానీ నా ఛాన్స్ ఇవ్వను. జడ అల్లుకుంటూ అంది. నువ్వు నాతో మాట్లాడకపోతే నాకొచ్చే నష్టం ఏం లేదు. చింటూతో చెప్తాను. తారమ్మ చేత వ్యాక్సిన్ చేపించుకోకు. 10థ్ క్లాస్ 2 టైమ్స్ ఫెయిల్ అయింది అని. దెబ్బకి ఈరోజు అందరి ముందు నీ బాగోతం బయట పెడతాడు. బెడ్ మీదున్న డ్రెస్ తీసుకుంటూ అంటాడు. అదేంటి బావా! కోపంగా అంది. మరి మాట్లాడుతుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు కదా! అందుకు షర్ట్ వేసుకుంటూ అన్నాడు. గగన్ మాటలకి తార కోపంగా చూసింది. అంతలోనే చింటూని తలుచుకొని వాడు నిజంగానే నా పరువు తీస్తాడు అనుకుంది. ఏంటి తార ఏం ఆలోచిస్తున్నావు? చింటూకి నీకోసం మళ్ళీ చెప్తాను. ఏమంటావు? బెదిరిస్తూ అన్నాడు గగన్. ఆ మాటలకి తార కోపంగా ముందుకొచ్చి బావా! చెప్పావంటే అస్సలు ఊరుకోను. అర్థమైందా? ఏం చేస్తావు? అన్నాడు. ఏం చేస్తాను? నువ్వెవ్వరికీ తెలియకుండా మొన్న నైట్ మందు తాగి రూమ్‌కొచ్చి పడుకున్నావు కదా! ఆ సంగతి అందరికీ చెప్తాను. అర్థమైందా? తార మాటలకి గగన్ షాక్‌గా చూసాడు. ఇంకా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.